9 టీవీ న్యూస్ కి స్వాగతం. టీజీ భరత్ జన్మదిన వేడుకలు. జీవన్ జ్యోతి అనాథాశ్రమంలో 70 మంది అనాథలకు అన్నదానం. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని జీవన్ జ్యోతి అనాథాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 70 మంది అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రేమతో భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని మాల మహానాడు కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షుడు కుంకునూరు వీరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు, ఆయన కుమారుడు, స్నేహితులు మరియు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని నిరుపేదలు, అనాథలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. అనాథాశ్రమ నిర్వాహకులు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ అన్నదానానికి సహకరించిన కుంకునూరు వీరేష్, దస్తగిరి నాయుడు, ఆయన కుమారుడు మరియు వారి స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. ఆదోని దానకర్ణుడు టీజీ వెంకటేష్ గారు నన్ను కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ చేయడం జరిగింది. అలాగే ఫుట్బాల్ అసోసియేషన్ తరపు నుండి కూడా మన కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ గారు చేయడం జరిగింది. అందుకోసము ఈరోజు మా టీజీ వెంకటేశ్వర అయితేనేమి, టీజీ భరత్ అయితేనేమి నాకు ఉన్న సంబంధాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఈరోజు మన ఆదోని వాసి ఆదోని అయ్యా టీజీ భరత్ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్నత పదవులు ఆశించి ఉండాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. జీవన జ్యోతి ఆశ్రమంలో ఈరోజు సుమారు 70 మందికి అన్నదానం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు గారు రావడమైనది. అలాగే యువకులు, నా జ్యేష్ఠ కొడుకు నవీన్ ప్రశాంత్ గారు అయితేనేమి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు చాలా సంతోషము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన దస్తగిరి నాయుడు గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మన ఆదోని ప్రాంతవాసి అయినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు, ఇప్పుడు ప్రస్తుత భారీ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యా టీజీ భరత్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన మాల మహానాడు జిల్లా గౌరవ అధ్యక్షులు కుంకునూరు వీరేష్ గారు టీజీ భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జీవన జ్యోతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 70 మందికి కూడా ఈరోజు మన టీజీ కుంకునూరు వీరేష్ గారు అయితేనేమి, వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ గారు అయితేనేమి, అలాగే మేమైతేనేమి ఇక్కడ వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణము భరత్ గారి జన్మదినం. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.